ఏదో మొగ నిండా అమ్మాయే చెప్పండి బాబు. నీకు అది పెరిగింది కానీ బుద్ధి పెరగల. అది వయసు. అమ్మాయే లవ్ అనేది ఒక కొవ్వు పదార్థం లాంటిది. అవునా? ఎండలో పెడితే కరిగిపోతే బొంతులో పెడితే గడ్డ కట్టు. ఇప్పుడు ఏమైంది? బండయి ఏందా మొగ నిండా? అమ్మాయే గంధంలో కలిపి సొర పోసింది. అమ్మాయి చిత్ర పెరట్లో ఉండాల్సిన చిన్న పిడత అక్క పడగదులు ఎందుకు పెట్టావు? బావగారు తెలియకొందరు మూతి పెట్టారట. ఎందుకు పెట్టింది పిడతలు? ఏ పిడతలు? చిన్న పిడతలో ఇంత దూరం వచ్చి ఇంత సొమ్ము ఖర్చు పెట్టుకుంది మీ పిడతల్లో మూతులు పెట్టడానికి. కాశ్మీరీ సొనో గన్నంలో కలిపి పూసింది. స్లో రాసి స్లో చేసింది అనమాట. స్లోకి వచ్చిన తిప్పలా నాయన ఇవి ముఖం బాగుంది. మిరప తోటలో పెడతారు పెడుతున్నట్టుంది. తప్ప అమ్మాయి పోయేటప్పుడు నా గురించి ఏమైనా చెప్పింది నాయన. అమ్మ శెట్టి గారు సంతకడ సవాలని చెప్పింది. రేపు ఉద్యోగాలకు ఇవ్వాలని చెప్పింది. నువ్వు కాలం చేయి, నువ్వు కాలం చేయి. అమ్మ చిత్ర బావగారు పిలుస్తున్నారు రావే. కూర్చోడు కదమ్మా శెట్టి బాబు గారు. అమ్మాయి చిన్నమ్మాయి మరి ఎవరు మనం చూసి అమ్మాయిని నైట్ 1 గంట మన కొట్టు దగ్గర పంపించు. దేనికి? అమ్మాయి తడుచుకుందిగా. తమరు భయపడ్డారు. తమరు 2 నేర్చుకోండి. ఏంటి అంతరాలు మనకి వేసేవాళ్ళు వేసేట్లు అయిపోయింది. మాకు అక్కర్లేదు శెట్టి బాబు గారు. ఎంత అందంగా ఉన్నారండి బావగారు. ఏం కాంబినేషన్ కడుపుల మాట. ఒకడు ముయ్యటం ఒకడు తొడవటం. అమ్మా అమ్మ బావగారు బయట వేసుకున్నానమ్మా. ఎంత అందంగా నా బావగారు. మరి ఈ పట్టు కండవా బయట వేసుకుంటానండి. అమ్మా ఎంత లాగిన బొట్టు దగ్గరికి వస్తుంది. సరిపోలేదే. ఈ నీళ్ళు వచ్చిన ఇంకా పైకి వేసుకోవడం చేత కాదు. ఎలా అమ్మా? ఇలా వేసుకొని ఇలా తిప్పి ఇక్కడ దోపి పైన పిన్ను ఒకటి పెట్టాము. అక్కడ ఒక పిన్ను పెట్టి కింద అమ్మా టోపీ కావాలి. పెట్టుకుని అడుగుతారండి. మీరు పెట్టుకున్నారు కానీ మా అమ్మాయి అడిగింది. అయితే వస్తువులు అడుగుతారు. లాక్కుంటారండి. వస్తువులు లాక్కుంటారండి మర్యాద లేకుండా. అమ్మా ఏమిటి? బాగా చలిగా ఉంది. కోట్ కావాలమ్మా. అబ్బా ఇచ్చేసేయండి. అరే వాషింగ్ చేసి 1 ఇయర్ అయ్యింది. అయితే వద్దులే నాయన. భలే వేసాము కోటు మిగిలింది. అమ్మా బావగారు బాధపడుతున్నాడు. మంచి పాట అంటే ఒకటి పాట. అలాగేనా? బాగా చీకట్లో వెళ్ళిపోదామా? అమ్మ లేకుండా మసక మసక చీకటిలో మల్లెతో తగినసారా నీ ఓకే ఓకే యా 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 ఓకే ఓకే సైజు మొత్తం నీదే. అవును నాయన. ఏమనుకుంటున్నారు? సరుకు మొత్తం హైబ్రిడ్ సరుకు మొత్తం అంటే దించావు. అవును నాయన. ఓకే ఓకే యా
ఏమిటి అమ్మోయ్ ఏమిటి నాకు ఒకటి కావాలి. ఏమిటది మరి మరి నాకు ఆ 3 కావాలి. ఆ? నాకు ఆ 3 కావాలి. ఏం కావాలి ఆ 3 ఆ ముడి కావాలా ఆ 3 ఆ 3 కావాలా ఆ. ఆ 3తో పని లేదమ్మా మూల కత్తిపేట ఒకటి తీసుకురావే అవునా? కత్తిపేట ఎందుకని ఆ. ఆ ముందు ముడి కోసి అనవసరంగా నన్ను నష్టపోతారు. దేనికి మా అమ్మ ఇద్దామనే ఉంది. ఏంటి లోపల నాకు డైరీ లేదు నీ అమ్మ కడుపు మాట. మా ఇంట్లో 10 కుక్కలు తిరుగుతున్నాయి నాయన అసలు మయ్య ఈ బదారు కుదుర ఎదవాంటి ఎదవిన్నాడా? అసలు ఎదవ జ్ఞానం ఉండదు ఈ ఎదవకి. అమ్మా బాబా రాజు నాకు బ్రహ్మాండం జరిపింది కరెక్ట్గా సరిపోద్ది. ఫోటో తెగిద్దాం ఫోటో తెగిద్దాం ఫోటో తెగిద్దాం రేపు పొద్దు గాని తూర్పు తెల్లవారే పోరాయి వేళ. సొమ్మంతా తీసుకొని పోరాడింది. బాబర్ మీ నాన్నగారు వచ్చారు మైకి ఖాతా అవునా? అటు ఉండవు. వచ్చాడు మీ నాన్న ముంచారు కంపెనీ అమ్మ కడుపులు మాడ. ముంచారు కంపెనీ అమ్మ కడుపులు మాడ అని. ఏమండి దీనికేం కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమేందో చెప్పనేలేదు. ఏమిడికేమో దైవం తరచుగా ధనికులు లాగి తడిపెట్టుతోడు, చేతులు చేవం రాకులతోడు, హృదయం ఉక్కు ముక్కలతోడు చేయించుంది. అవునవును ఇది ఎంతయో చాలు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పటికింతే కానీ 2-3 గ్రామాలు కాదు. ఓహో ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది. ఇది వరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపునకు మరి 2 త్రోపులు తగిలించారు సరిపెట్టారు. కాదు కాదు నా మాట కడవరికి అప్పుడు నీకు తోచింటాను. ఇదిగో అదుగునికి దుత్తని ఇప్పుడు తొంట చేయి చూపినా. అంతటి తమరేమైనా ఊరకుందిరా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు. ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తారొక తొంటి చేయి చూపును ఈ తొంటి చేతులను తెచ్చి తమరు మా ఇంటికి తోరణం కూర్చుదురు. అంతేనా? మాట శాంతంగా వెనకే మండిపడి నేనేమి చెప్పగలను. చిరాకు మాని చివరంట విను. ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించదని కానీ అది వేరొకతైతే ఏ మందో మాపో నుండి చాలు చాలు. ఇక మీ వల్ల నేను మా అమ్మతో పడలేను. నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో అటులైన నిన్ను విడిచి నేను బ్రతకగల చింతామణి వీడికి ప్రాణములు మిత్ర విడచి వీడికి భార్యను Oh